నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులందరికీ శుభోదయం. ఈ రోజు నేలతల్లి కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ ఈ టైటిల్ గ్యారెంటీ చట్టానికి సంబంధించి న్యాయవాదులు పలు విమర్శలు చేస్తున్నారు, నిరసనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఈ టైటిల్ గ్యారెంటీ చట్టంలో ఉన్న సమస్యలు ఏంటి, ఈ టైటిల్ గ్యారెంటీ చట్టంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్న అంశంపై ఈరోజు మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. సునీల్ కుమార్ గారి నుండి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సునీల్ కుమార్ గారు. సార్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఏదైతే టైటిల్ గ్యారెంటీ చట్టానికి సంబంధించి న్యాయవాదుల నుంచి కానీ చాలామంది వ్యతిరేకత వస్తుంది. ఎందుకు ఆ వ్యతిరేకత? అంటే ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతోటి భూమికి సంపూర్ణ హామీ ప్రభుత్వం ఇచ్చేలాగా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం కూడా దేశంలో మొట్టమొదటిసారి చేసిన చట్టం. అంటే ఇట్లాంటి చట్టం రావాలని చర్చలు అవుతున్నాయి, ముసాయిదా చట్టాలు తయారైనాయి, అందరం మాట్లాడుతూనే ఉన్నాము. రకరకాల కమిటీలు ఇట్లాంటి చట్టం తేవాలని రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో చెప్పింది. కానీ ఈ చట్టాన్ని చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ చట్టం ఏమంటుందంటే, ఈ రోజున భూ యజమాని చేతిలో ఏదైతే కాగితం ఉందో ఆ కాగితానికి గవర్నమెంటే హామీగా ఉంటుంది. ఆ భూమికి యజమాని మీరైన హామీ ప్రభుత్వమే ఇస్తుంది. అంతేకాదు, ఇప్పుడున్న రికార్డులన్నీ మాయమైపోయి ఒకటే ఒక రికార్డు ఉంటుంది. ఈ ఒక రికార్డు ఉండి రైతు చేతిలో పట్టాకి ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. కాబట్టి ఒకవేళ భూ యజమానులకు ఏమైనా ఇబ్బంది కలిగినా సరే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తారు అనేది ఈ చట్టం యొక్క సారాంశం. మొత్తంగా ఒక 200-300 ఏళ్ల కింద ఆస్ట్రేలియాలో ఏదైతే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారో భూమి హక్కులకు సంబంధించి, ప్రపంచంలో దాదాపుగా 90 దేశాల్లో రకరకాల విధానాల్లో ఆ చట్టం అలాంటి విధానం అమలు అవుతుంది. ఇప్పుడు ఆ విధానాన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చే ప్రయత్నమే ల్యాండ్ టైటిలింగ్ చట్టం. దాన్ని మనం టైటిల్ గ్యారెంటీ చట్టం అంటున్నాము, లేదా భూ హక్కుకు హామీ చట్టం అని అంటున్నాం. ఇది విచిత్రంగా ఏమైపోయిందంటే, మరి అంత మంచి చట్టానికి వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే లాయర్లు కోర్టులను బైకాట్ చేశారు. ఈ చట్టాన్ని రద్దు చేయండి అని చెప్పి రెజల్యూషన్స్ పాస్ చేసుకుంటున్నారు. లాయర్లు రోడ్ల మీదకి వస్తున్నారు ఈ చట్టాన్ని రద్దుపరచాలి అని చెప్పి. అంతేకాదు, చాలా ప్రజా సంఘాలు కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ మొదలుపెట్టింది ఏంటంటే, ఈ చట్టం వల్ల రైతుకి నష్టం జరుగుతుంది, ఇబ్బంది జరుగుతుంది, కాబట్టి ఈ చట్టం నల్ల చట్టం, ఈ చట్టాన్ని రద్దుపరచాల్సిందని ఒక వాదనలు మీరు అన్నట్టుగా బలంగా వస్తున్నాయి. 2 ముఖ్యమైన కారణాలతోటి ఈ చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఒక వాదన ఏంటంటే, ఈ కొత్త చట్టం వస్తే ఇప్పటి వరకు మీకు ఏదైనా భూమి వివాదం ఉన్నట్లయితే సివిల్ కోర్టుకు వెళ్తారు, యాజమాన్య హక్కు కోసమో రకరకాల కోసం. ఈ కొత్త చట్టం ఏమంటుందంటే, సివిల్ కోర్టుకు అధికారం ఉండదు, భూమి హక్కు ఎవరిదో తేల్చే అధికారము కొత్తగా ఏర్పాటు చేయబోయే ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ అథారిటీకి ఉంటుంది. జిల్లా స్థాయిలో ఒక టైటిలింగ్ అథారిటీ, అపిలేట్ అథారిటీ ఉంటుంది. వివాదాలు వాళ్ళు చూస్తారు. ఎవరు ఉంటారు ఈ అపిలేట్ అథారిటీలో చూస్తే? రెవెన్యూ అధికారులు ఉంటారు, జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులు ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ అనేది ఏంటంటే, సివిల్ కోర్టు అధికారాలు తీసేస్తే కనుక సామాన్య ప్రజానికి నష్టం జరుగుతుంది, మళ్ళీ రెవెన్యూ అధికారులు కట్టబెట్టడం అనేది చెడు చేస్తుంది, కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలి అనేది ఒక వాదన. ఇక రెండో వాదన ఏముంటుందంటే, ఏదైతే ఒక రిజిస్టర్ ఉండబోతుందో టైటిల్ రిజిస్టర్ అని, ఆ రిజిస్టర్లో ఒకసారి ఎంట్రీ జరిగిపోతే 2 సంవత్సరాల కాల పరిమితిలోగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఛాలెంజ్ చేయాలి. మీరు కనుక 2 సంవత్సరాల లోపల ఆ ఎంట్రీ మీద అభ్యంతరం చెప్పకపోతే ఆ రిజిస్టర్లో ఉన్నదే ఫైనల్ అయిపోతుంది. వీళ్ళ వాదన ఏంటంటే, మరి అందరూ చూసుకోగలుగుతారా? రిజిస్టర్లో మీ పేరు తీసి నా పేరు రాస్తారు, నేను చూసుకోలేకపోతే నా హక్కులు నష్టం పోతుంది కదా. దీనివల్ల చదువురాని వాళ్ళకి, పేదలకి, షెడ్యూల్ ట్రైబ్స్ చెందిన వాళ్ళకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలి. ఈ 2 ఒక కీలకమైన అంశాలు ఈ చట్టాన్ని వ్యతిరేకించడానికి. ఇంకొక కారణం కూడా చూపిస్తున్నారు. ఒక మూడో కారణం ఏంటంటే, ఈ రోజున మనకున్న కండిషన్లో చాలా వివాదాలు పెండింగ్లో ఉన్నాయి కదా, భూ వివాదాలన్నీ. మరి అట్లాంటప్పుడు మీరు టైటిల్ గ్యారెంటీ ఎట్లా ఇవ్వగలుగుతారు అనేది నల్ల చట్టము అని ముద్ర వేసి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళ వాదన. అంటే ఈలోపు ఏదైనా అంటే భూమి రిజిస్ట్రేషన్ సంబంధించి జరిగితే మళ్ళీ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని వాళ్ళ ఉద్దేశం. ఒకటి రిజిస్ట్రేషన్ ఒకటి. రెండోది, ఎందుకంటే కీలకం ఏంటంటే, ఈ చట్టం వివాదాలను పరిష్కరించదు కదా. ఈ వివాదాలు ఎవరు భూమి చేతిలో ఉంటే వాళ్ళకి హక్కులు ఇచ్చేస్తుంది. కాబట్టి మరి రెవెన్యూ యంత్రాంగంతో సమస్యలు ఉన్నాయి. ఇప్పటిదాకా రెవెన్యూ ఆఫీసర్ల మీద, రెవెన్యూ యంత్రాంగం మీద, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద మనం రకరకాలుగా వింటూ వస్తున్నాం. మరి అలాంటి శాఖకే మళ్ళీ మీరు టైటిల్ని రిజిస్టర్ చేసే బాధ్యత వాళ్ళకి ఇస్తే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి భూ యాజమాన్యాన్ని తేల్చే అధికారాలు సివిల్ కోర్టుకే ఉండాలి తప్ప కొత్తగా పెడుతున్న అథారిటీలకు ఇవ్వకూడదు అనేది వాళ్ళ వాదన. ఓకే, మీరు అంటే ఈ విధంగా చెప్పినట్టు
సాధ్యమవుతుందా? అంటే రెవెన్యూ విభాగం ఇది పూర్తి స్థాయిలో చేయడానికి అవకాశం ఉంది? ఏదన్నా మళ్ళీ చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది? అంటే మనం ఈ చట్టాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లా. ఎందుకంటే అది మీరు నేనని కాదు, ఈ చట్టం అసలు దేశానికే కొత్త చట్టం. ప్రయత్నాలు పై స్థాయిలో జరుగుతున్నాయి కానీ మరి అట్లా అనుకుంటే అడ్వకేట్లు అందరూ ఈ రోజున ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ముసాయిదా చట్టం వచ్చింది 2009లో కదా. మరి 2009లో ఒక ముసాయిదా చట్టం ఉంది, 11లో ఒకటి ఉంది, 15లో ఒకటి ఉంది, 19లో ఒక ముసాయిదా చట్టం ఉంది. దాంతోపాటుగా నీతి ఆయోగ్ కమిటీ రిపోర్ట్ ఉంది, అంతకుముందు ప్లానింగ్ కమిషన్ రోడ్ మ్యాప్ ఉంది. అక్కడ దాకా ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇలాంటి చట్టం తీసుకొచ్చే ప్రయత్నమే జరిగింది. నిజామాబాద్ జిల్లా భూభారతి చేసినప్పుడు ఏ సందర్భంలో కూడా అసలు ఈ చట్టం మీద చర్చే జరగలేదు. దాని మంచి చెట్ల మీద కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే చట్టం అయింది కాబట్టి ఇప్పుడు చర్చకు వస్తుంది. ఇందులో ఒక అంశం మీద గురించి మాట్లాడే ముందు అసలు ఈ చట్టం ఎందుకు వస్తుంది, దాని లక్ష్యం ఏంటి, ఈ చట్టం వస్తే యంత్రాంగంలో ఏ మార్పు రాబోతుంది, ఆ క్రమంలో దీని చట్టాన్ని గురించి మంచి చెడు ఆలోచించాలి. కానీ కేవలం ఒక అంశాన్ని తీసుకొని అది నిజమే కావచ్చు, కానీ ఒక అంశాన్ని తీసుకొని చట్టం మొత్తమే మంచిది కానీ కరెక్ట్ కాదు. మీకు ఇంకో మాట చెప్తాను. మీకు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎకరం పొలం ఉంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తే మీకు ఎకరం పొలం ఉంటే కనుక 1B రికార్డులో నమోదు చేస్తారు, ఆన్లైన్ రికార్డులో పేరు కనపడుతుంది, మీ చేతికి ఒక పట్టదారు పాస్బుక్ ఇస్తారు. కానీ ఇది ఏది కూడా ఫైనల్ రికార్డు కాదు. షరతు ఈ భూమికి యజమాని అని చెప్పుకోవటానికి ఈ రికార్డు ఏది ఫైనల్ రికార్డు కాదు. రేపు నేను వచ్చి అది షరతు భూమి కాదు, సునీల్ది భూమి, నా పేరు అడంగల్లో ఉంది, అంతకుముందు నేను కొనుగోలు చేసిన రిజిస్టర్ దస్తావేజు నా చేతిలో ఉంది, ఇంకేదో కాగితం ముందు నేను కోర్టుకు పోయాను అనుకోండి, మీ భూమి మీరు కాకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో భూములకు సంబంధించి 5-6 శాఖల దగ్గర ఉన్న 40 పైచీలకు భూమి రికార్డులన్నీ ఇంకా మాయమైపోతాయి, వాటి చెల్లకుండా పోతాయి. భూములన్నిటికీ ఒక్కటే ఒక రికార్డు ఉంటుంది, ఎవరు యజమాని చూసుకోవాలంటే ఈ రికార్డు చూస్తే సరిపోతుంది అని ఒక మాట చెప్తుంది. రెండోది, భూమి యాజమాన్య హక్కులు నిరూపించుకోవడానికి ఇదే ఫైనల్ రికార్డ్ అని చెప్పి కొత్త చట్టం చెప్తుంది. అంతేకాదు ఏదన్నా వివాదం ఉంటే కనుక పరిష్కారానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నాము, ఈ యంత్రాంగమే దాన్ని సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. దాంతోపాటుగా ఇన్సూరెన్స్ కూడా తీసుకొస్తున్నారు. ఏ భూ యజమానికైనా నీ చేతిలో ఉన్న పాస్బుక్కి నేనే గ్యారంటీ ఇస్తాను ప్రభుత్వం అని, ఒకవేళ మీకు భూమి ఉండి కూడా ఏదైనా చిక్కులు వచ్చి నష్టం జరిగితే నేనే నష్టపరిహారం ప్రభుత్వం చెప్తే ఏ భూ యజమాని కాదంటాడు? మీ చేతిలో ఉన్న పుస్తకానికి ప్రభుత్వమే హామీ వస్తుందంటే ఎవరు వ్యతిరేకించరు కదా. వ్యతిరేకత ఎక్కడొస్తుంది అంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం వస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నా, విజయవాడ నుంచి ఢిల్లీకి ప్రయాణం చేయదలుచుకున్నా, నా అంతిమ లక్ష్యం ఢిల్లీకి చేరుకోవటం. ఢిల్లీకి ఎట్లా చేరుకుంటానో రకరకాల పద్ధతులు పోవచ్చు, నడుచుకుంటూ పోవచ్చు, విమానం ఎక్కిపోవచ్చు, బస్సు రైలు ఎక్కిపోవచ్చు. ముందు మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే మన లక్ష్యం ఢిల్లీకి చేరుకోవటం అంటున్నాం కదా, అది సరైనదా కదా ముందు మాట్లాడుకుందాం. విజయవాడలో ఉన్న నుంచి ఢిల్లీకి చేరుకోదలుచుకున్నా, ఢిల్లీకి చేరుకోవటం సరైనదా కాదని మాట్లాడుకున్న తర్వాత చేరుకునే పద్ధతుల మీద కూడా మాట్లాడుకోవచ్చు. దురదృష్టం ఏంటంటే ఈ రోజున ఆ చేరుకునే పద్ధతుల మీద అభ్యంతరాలు ఉన్నాయి, కానీ మనం దేన్ని వ్యతిరేకిస్తున్నాం? ఢిల్లీకి పోవటం మీదనే వ్యతిరేకిస్తున్నాం. అక్కడ ఈ రోజున చిక్కులు వస్తున్నాయి. న్యాయవాదులు నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారో వారు మాత్రమే, లేకపోతే ఈ ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన ఉంది? అంటే ప్రజల నుంచి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా అపోహలు ఉన్నాయి. ఈ చట్టం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. దానికి తోడుగా ఈ చట్టం రాకముందు ఒక పని జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇదేంటి, భూములన్నీ సర్వే చేస్తున్నారు. కొత్తగా సర్వే చేసి ఆ సర్వే రికార్డుకే ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. సర్వేలో కొన్ని సమస్యలు ఉన్నాయి, భూ యజమానులకు కొంత భూమి తగ్గిపోవటమో, లేకపోతే రికార్డులో సరిగా నమోదు కాలేదనో, ఈ సర్వేలో సమస్యలు ఉన్న వాళ్ళు ఇంకొంచెం భయపడుతున్నారు. ఏంటంటే కొత్త చట్టం వచ్చి ఈ సర్వే రికార్డే ఫైనల్ రికార్డ్ అంటే మళ్ళీ మాకు నష్టం జరుగుతుంది కదా అనే ఒక భయాలు ఉన్నాయి. దాంతోపాటుగా అసలు ఈ చట్టం ముందేందో సామాన్యులకు ఇంకా అర్థం కాలే, సామాన్యుల దాకెందుకు న్యాయ పండితులకే అర్థం కాలే. ఈ రోజున ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద ఎంతమందికి పూర్తి అవగాహన ఉంది? కొన్ని వందలలో ఉండుంటారు, అది కూడా వాళ్ళ అనుభవ ప్రకారం. ఈ చట్టం మీద విస్తృతమైన అవగాహన లేకపోవటం వల్ల ఈ చట్టం వస్తే రెవెన్యూ శాఖలో ఎట్లాంటి మార్పులు వస్తాయి, రిజిస్ట్రేషన్లో ఎట్లాంటి మార్పులు వస్తాయి, వీటి మీద అనుమానాలు చాలా ఉండటం వల్ల మీరు అన్నట్టుగా కొంతమంది తెలిసి వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది తెలియక ఈ చట్టాన్ని గురించి వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది స్వార్థంతో వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఎవడో భూమి కబ్జా చేసుకొని పెట్టుకొని ఉంటాడు, భూములు సర్వే చేస్తే అది బయటపడుతుంది, లేదా టైటిల్ గ్యారెంటీ చట్టం వస్తే నీకు హక్కే లేదు కానీ నీకు ఎట్లా ఇస్తాం పోతుంది. కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు, పక్క వాళ్ళ భూమి ఆక్రమించుకున్న వాళ్ళు, షీకం భూములో, ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములు, రకరకాల భూములు ఆక్రమించుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. లాయర్లు కూడా వ్యతిరేకించిన ఇంకొక కారణం ఏంటంటే ఈ చట్టం వస్తే కేసులన్నీ ఇంకా పోతాయేమో, ఇంకా ఏ కేసులు లేకుండా పోతే మరి లాయర్లకి మాట్లాడాల్సి ఓపెన్గా మాట్లాడాల్సి వస్తే అడ్వకేట్స్ కమ్యూనిటీ ఇంకొక ఫియర్ ఏముంటుందంటే కేసులన్నీ లేకుండా పోతాయా,
అనేది ఒక అనుమానం ఉంటుంది. రెండోది ఏంటంటే సివిల్ కోర్టులో ఆర్గ్యూ చేయటం వేరు, మళ్ళీ మేము ఎందుకు పోయి రెవెన్యూ అథారిటీ ముందు ఆర్గ్యూ చేయాలనే ఒక అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని కారణాల వల్ల ఈ చట్టం పట్ల కొంత వ్యతిరేకత వస్తుంది. కానీ నాకు కూడా చాలామంది సమాచారం పంపించారు, వాట్సాప్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, రకరకాల భిన్నమైన మాటలు కనబడుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పినవన్నీ కనబడుతున్నాయి. ఇంకో పక్కన చాలామంది రైతులు, రైతు సంఘాల వాళ్ళు పెట్టే మెసేజ్లు ఏంటంటే, అరే ఈ చట్టం వస్తే రైతుకు మేలు జరుగుతుంది కదా, ఒకటే రికార్డు ఉంటుంది, హక్కులకు భద్రత ఉంటుంది కదా, అట్లాంటప్పుడు ఈ చట్టాన్ని స్వాగతించాలి, కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయన్న మాట వింటున్నాం. అంటే మిమ్మల్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అనేక సమావేశాలు మీరు పాల్గొన్నారు ఈ విషయంపై. అంటే ఎట్లా అంటే వాళ్ళు చెప్పే ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ చిక్కులకు సంబంధించి ఏ అంశాలు చర్చకు? గడిచిన వారం రోజులుగానే 2 సమావేశాలలో పాల్గొన్నా. ఒకటి ఆదోనిలో న్యాయవాదులే ఒక మీటింగ్ పెట్టుకొని రాయలసీమ రీజియన్ అడ్వకేట్లు ఈ చట్టం మీద మంచి చెడుల మీద చర్చించడానికి మీటింగ్ పెడితే నేను అక్కడికి వెళ్ళి మాట్లాడా. అదేవిధంగా ఓపెన్ మైండ్స్ వాళ్ళు విజయవాడలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. దాంట్లో ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు కూడా వచ్చి పాల్గొన్నారు. కమిషనర్ సర్వే సెటిల్మెంట్ హాజరయ్యాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సలహాదారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన అజయ్ కల్లాం గారు కూడా దీంట్లో వచ్చి పాల్గొన్నారు. ఇన్ఫర్మేషన్ అనేది సమాచారం ఒక గ్యాప్ ఉంది. సో దానికి సంబంధించి పరిష్కారం ఎట్లా, అసలు ఏం చేస్తే బాగుంటుంది? ఈ రోజున దేశం అంతా తీసుకురావాలనుకున్న చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ మొదలుపెట్టింది. ఇక్కడ కనుక ఏ ఇబ్బంది వచ్చి చట్టం అమలు తాత్కాలికంగా వాయిదా పడ్డా లేదా నిలిచిపోయినా దేశం మొత్తం మీద ప్రభావం పడుతుంది. అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల యొక్క ఇంపాక్ట్ కేవలం ఆంధ్రప్రదేశ్ మీద ఉండదు, దేశం మొత్తం మీద ఉంటుంది. భయపడతారు, అరే ఇది చట్టం మంచిదే తెస్తే ఇన్ని చిక్కులు ఉంటాయా, మళ్ళీ రైతులు వ్యతిరేకిస్తారేమో, వాళ్ళు వ్యతిరేకిస్తారనే ఉద్దేశంతో మిగతా రాష్ట్రాలు కూడా చట్టం చేయటం మానేసింది అనుకోండి, రైతుకు నష్టం, భూ యజమానికి నష్టం, అన్నిటికంటే ముఖ్యంగా దేశ ఆర్థిక ప్రగతి కూడా ఇది నష్టం వాటిల్లుతుంది. ఎక్కడైతే భూమి హక్కులు భద్రంగా ఉంటాయో పెట్టుబడులు అవే పరిగెత్తుకుంటూ వస్తాయి. ఎక్కడైతే భూమి హక్కులకు చిక్కులు ఉంటాయో అక్కడ నేరాల సంఖ్య పెరుగుతుంది. రకరకాల మనం 100 సార్లు మన నెలతల్లి కార్యక్రమంలో మాట్లాడుకో అన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ టైటిల్ గ్యారంటీ చట్టం మీద ఏదైతే చర్చ జరుగుతుందో దీన్ని కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి, అంతిమ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. రెండోది, ఆ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవటంలో చట్టంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఇంకా నియమాలు రాలేదు, నియమాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా అందరూ కలిసికట్టుగా పరిష్కరించుకోవాలి. అంటే ఒక వర్గం దీన్ని వ్యతిరేకిస్తుంది అంటే దాన్ని పూర్తిగా పక్కన పెట్టడం కాదు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఆలోచించి దానికి మనం ఏమైనా పరిష్కారం చూపగలుగుతామనే ఆలోచన కూడా చేయాలి. ఆ విధంగా కనుక మనం ఆలోచించినట్లయితే నాకు 2-3 పనులు ప్రభుత్వం చేస్తే చాలా ఉపయోగం అనిపిస్తుంది. ఒకటి, ఈ చట్టాన్ని ప్రతి భూ యజమానికి వివరించాలి. అంటే ఒక చిన్న పాంప్లెటో, కొన్ని షార్ట్ ఫిల్మ్సో, లేదా ప్రభుత్వం పెద్ద ఎత్తున రకరకాల అంశాల మీద ప్రచారాన్ని కల్పిస్తూ ఉంటుంది. అట్లా ఈ చట్టం మీద కూడా విస్తృతమైన ప్రచారం ప్రభుత్వం చేసినప్పుడు మాత్రమే అది అందరికీ అర్థమవుతుంది. రెండోది, భూముల సర్వే చేస్తున్నప్పుడు చాలా అనుమానాలు వస్తున్నాయి రైతాంగానికి. కాబట్టి భూముల సర్వే విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే గ్రామ స్థాయిలోనే వెంటనే మళ్ళీ దరఖాస్తులు తీసుకొని వాటిని అక్కడికక్కడే పరిష్కారం చేయటం, లేదా వాళ్ళకి ఒక మార్గం చూపించాలి. మేము రాసిందే ఫైనల్ కాదు, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే మేము వింటాము, ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తామని ఒక ధైర్యం గ్రామానికి వెళ్ళాలి. రెండోది. మూడోది, ఎక్కువ అభ్యంతరాలు దేని మీద వస్తున్నాయి, ఈ 2 ప్రొవిజన్స్ మీదనే కదా. మనమే అడుగుదాము, ఎవరైతే ఈ రోజున సివిల్ కోర్టులో పనిచేసే లాయర్లు ఉన్నారో, లేకపోతే న్యాయమూర్తులు ఉన్నారో, రిటైర్డ్ న్యాయమూర్తులు ఉన్నారో, భూమి సమస్యల పరిష్కారంలో అనుభవం ఉన్న అందరినీ కూడా ఒకసారి టైటిల్ రిజిస్టర్ రాయటం మొదలుపెట్టినప్పుడు వివాదాలు ఏర్పడితే ఎట్లా పరిష్కారం చేద్దాం, సివిల్ కోర్టుకే ఉంచుదామా, లేదా కొత్తగా పెడుతున్న టైటిలింగ్ అథారిటీకి పెట్టుకుందామా, లేదా ట్రిబ్యునల్ పెట్టుకుందామా, రిటైర్డ్ జడ్జిలు, వర్కింగ్ జడ్జిలు, లేకపోతే లాయర్లు, రెవెన్యూ ఆఫీసర్లతోటి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు కూడా చేయొచ్చు. ఇది ఒక మార్గం, మధ్య మార్గం వెతుక్కోవచ్చు. మీరన్నట్టు ఇక్కడ ప్రధాన సమస్య భూ సర్వే. అంటే భూమి సరిగ్గా లేకపోతే 2 సంవత్సరాల తర్వాత మారిపోతే పరిస్థితులు ఏందని భయపడతా ఉన్నా. అంటే అటు న్యాయవాదులు కావచ్చు, ఇటుపక్క రైతులు కావచ్చు. మీరన్నట్టు ఎందుకు ఈ భూ సర్వే ఏ విధంగా జరుగుతూ బాగుంటుంది, ఏ విధంగా కరెక్ట్గా చేయాలి? భూముల సర్వే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనం అభినందించాలి. దేశం మొత్తం సర్వే గురించి మాట్లాడుకుంటుంది, కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రమే ముందుకు వచ్చి భూముల సర్వే తీస్తున్నాయి. గుజరాత్ ఒక ప్రయత్నం చేసింది. ఆ తర్వాత అంత కాంప్రహెన్సివ్గా అంత తక్కువ సమయంలో మొత్తం భూముల సర్వే కార్యక్రమాన్ని, ఒక కీలకమైన కార్యక్రమాన్ని వేసిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. జనరల్గా చాలా ప్రభుత్వాలు సర్వే చేయడానికి కూడా సంశయిస్తాయి, ఎందుకంటే తేనెతిట్టం కలిపినట్లు అవుతుంది. సర్వే మొదలు పెట్టగానే సమస్యలన్నీ పెరుగుతాయి, తర్వాత మెల్లగా తగ్గుతాయి. ఇది ఆపరేషన్ చేసేది లాంటిది అన్నట్టు. ఆపరేషన్ చేసినప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఉంటుంది కదా, కానీ ఒక 4-5 ఏళ్ల పాటు ఈ సర్వే జరుగుతున్నంతసేపు ఒక ప్రభుత్వానికి తలనొప్పే ఉంటుంది. అయినా కానీ ఈ సమస్యను కనుక మనం పరిష్కరిస్తే రాష్ట్ర అభివృద్ధికి బాగుంటుందనే ఉద్దేశము, రైతులకు కూడా ఇబ్బందులు తొలుగుతాయనే ఉద్దేశంతో మంచి లక్ష్యంతో సర్వే మొదలు పెట్టాలి, అభినందించాలి. రెండోది,
గ్రామ స్థాయిలో సర్వేని ఏదో ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పటమో లేకపోతే ఒకరిద్దరు మనుషులతో కాకుండా ప్రతి ఊరికి ఒక సర్వేర్ని పెట్టి 6-7 మంది రెవెన్యూ సిబ్బందితో సర్వే చేస్తున్నారు. కానీ ఇబ్బంది ఎందుకు వస్తుంది అంటే కింద స్థాయిలో సర్వే జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద తొందర ఉంది, టైం టార్గెట్ ఉంది. మీరు తొందరగా ఈ నెలల్లో పూర్తి చేయాలో 2 నెలలు, ఈ టైం టార్గెట్ ఉండడం వల్ల ఏం చేస్తున్నారంటే తొందరగా అన్ని స్టెప్స్ పూర్తిగా సరిగ్గా చేయకుండానే బైపాస్ చేసుకుంటూ సర్వే చేసుకొని రికార్డు తయారు చేస్తున్నారు ఒకటి. తర్వాత ఆ సర్వే జరుగుతున్నప్పుడు రైతులు ఉండేలాగా చూసుకోవటం, వాళ్ళ అభ్యంతరాలు ఉన్నట్లయితే వెంటనే నమోదు చేసుకోవటం, ఆ అభ్యంతరాల మీద డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో ఒక మొబైల్ మ్యాజిస్ట్రేట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు పరిష్కారం చేయటము, ప్రజలని విస్తృతంగా కనుక భాగస్వాములు చేస్తే ఈ అపోహలు అనుమానాలు చాలా తగ్గే అవకాశం ఉంది. ఈ రోజుకైనా ప్రభుత్వం చేయాల్సిన పని రెండు. ఒకటి, ఇప్పటికన్నా మీరు మరింత విస్తృత ప్రచారం కల్పించండి భూముల సర్వే సంబంధించి. రెండవది, ఈ రోజున ఎక్కడెక్కడైతే సర్వే పూర్తయిందో 2000 గ్రామాలలో మొదటి విడతగా పూర్తయింది, ఇంకొక 2000 గ్రామాలు పూర్తి కాబోతున్నాయి ప్రభుత్వం అంటుంది. ఈ 4000 గ్రామాలు లేదా అంతకంటే ఎక్కువ గ్రామాలు పూర్తయితే కూడా ప్రతి గ్రామంలో రిసోర్స్ పర్సన్స్ పెట్టండి. ఇంతకుముందు పారాలీగల్ పథకం లాంటిది ఉండే, పారాలీగల్లో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ పెట్టి ఆ ఊళ్ళో సర్వే జరిగిపోయిన తర్వాత ఎంతమంది అభ్యంతరాలు ఉంటే మళ్ళీ ఒకసారి తీసుకోండి. వాటన్నిటినీ మండల స్థాయిలో పరిష్కారం చేస్తే రైతులకు మరింత భరోసా కలుగుతుంది. ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చింది టైటిల్ గ్యారంటీ అంటే రైతులకు ఎలాంటి సమస్య లేకుండా భవిష్యత్తులో. కానీ దాన్ని ప్రజలకు చేరవేసే క్రమంలో కొంత ఆ చిన్న గ్యాప్ వల్లనే ఇదంతా జరుగుతుందని అనిపిస్తుంది. ఈ టైటిల్ గ్యారంటీ చట్టానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్తా ఉన్నారు. సో ఈ క్రమంలో జరిగితే కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంది? సంపూర్ణమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు భూపరిపాలన శాఖ బాధ్యత లేనిది పన్ను వసూలు చేయటమే కదా. నిన్న మొన్నటి వరకు కూడా 1970 దశకం వరకు కూడా రెవెన్యూ శాఖ ప్రధానంగా ఉన్నదే భూమి శిస్తు వసూలు చేయడానికి. ఎప్పుడైతే మనం ఆర్ఓఆర్ చట్టం చేసుకున్నామో భూమి శిస్తు వసూలు కాకుండా భూమి మీద హక్కులను గుర్తించి రికార్డు చేసే బాధ్యత తీసుకుంది. ఆర్ఓఆర్ అంటే ఏంది? ఎవరెవరికి భూమి హక్కులు ఉన్నాయో వాళ్ళ రికార్డు రాయటము, ఆ గుర్తింపు పత్రాలు కనుక యజమానికి ఇస్తే ఉపయోగపడుతుంది. ఆ దశ నుంచి భూమి హక్కులని పూర్తిగా గుర్తించి మాత్రమే కాదు, హక్కులకి హామీ ఇచ్చే శాఖగా ఇప్పుడు మారాలి. నిన్న మనకు హామీ లేదు కాబట్టి ఇప్పటిదాకా భూమి పరిపాలన చూసే యంత్రాంగం ఎక్కడ ఉండేది? కింద ఒక విఆర్ఓ ఉంటాడు, గ్రామ స్థాయిలో విఆర్ఓ విఆర్ఏ, మండల స్థాయిలో తహసీల్దారు ఆయన టీము, డిప్యూటీ కలెక్టరు లేదా సబ్ కలెక్టరు డివిజన్ స్థాయిలో, జాయింట్ కలెక్టరు డిఆర్ఓ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సీసీఎల్ఏ ఉంటారు. ఇప్పుడు ఇవి మారుతాయి. ఇవి మారి ఏమవుతుందంటే రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ అని వస్తుంది. హక్కులు కల్పించడానికి ఒక స్పెషల్ అథారిటీ వస్తుంది. తర్వాత జిల్లా స్థాయిలోనేమో ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ అథారిటీగా మారిపోతుంది. తర్వాత మండల స్థాయిలోనో వీలైతే గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్ అథారిటీ ఉంటారు, టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఉంటారు. ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ తహసీల్దార్ కావచ్చు, సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, ఇంకెవరికైనా బాధ్యతలు అప్పగించవచ్చు. పూర్తిగా ఒక రీఆర్గనైజ్ జరుగుతుంది. అంటే జిల్లా జాయింట్ కలెక్టర్ కాస్త కలెక్టరో జాయింట్ కలెక్టరో ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ అథారిటీగా మారిపోతాడు. ఇప్పుడున్న సీసీఎల్ఏ స్థాయి అధికారి కాస్త ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ కమిషనర్ గాను ఇంకొక రూపంతో, లేదా ఆ సీసీఎల్ఏ కాకపోయినా ఆయన కింద స్థాయి ఉన్న అధికారి అయినా సరే ఈ హోదాలోకి వచ్చేస్తారు. ఒక మార్పు అది జరుగుతుంది. రెండో మార్పు ఏంటంటే నిన్న మొన్నటిదాకా రెవెన్యూ రికార్డులో ఉన్న వివరాలు హక్కుల నిరూపణకి సాక్ష్యం కాదు. సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు తీర్పులు చెప్పింది, రెవెన్యూ రికార్డులో మీ పేరున్నంత మాత్రం మీరు యజమాని కాదు, యజమాని అయి ఉండి రెవెన్యూ రికార్డులో మీ పేరు లేనంత మాత్రం మీ హక్కులు పోవు అని హైకోర్టు కానీ గౌరవ సుప్రీంకోర్టు కానీ చెప్తూ వస్తున్నమాట. కానీ ఇప్పుడు అది మారిపోతుంది. ఎప్పుడైతే టైటిల్ యాక్ట్ వచ్చేస్తుందో ఆ రిజిస్టర్లో ఉన్న వివరాలే అంతిమ సాక్ష్యంగా ఉపయోగపడతారు. రేపు కోర్టుకు కూడా ఈ రికార్డే ఫైనల్ అవుతుంది. కాబట్టి రెవెన్యూ అధికారి రాసే రాతకి విలువ పెరుగుతుంది, తప్పకుండా విలువ పెరుగుతుంది. సో దానివల్ల రెవెన్యూ శాఖని పూర్తిగా రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ శాఖని కలిపి పూర్తిగా రీఆర్గనైజ్ జరిగే అవకాశమే ఉంటుంది దీని ద్వారా. కానీ ఇప్పుడు అభ్యంతరం అక్కడే వస్తుంది. ఇదే అధికారులకి ఇంకొక రూపకంగా మీరు మళ్ళా టైటిల్ని డిసైడ్ చేసే అధికారం కట్టబెడుతున్నారు కాబట్టి నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఒకవైపు వాదన. ఇంకోవైపున ప్రభుత్వంలో కీలక అధికారులు చెప్తున్న మాట ఏంటంటే ప్రతిసారి కూడా భూమి హక్కులను నిర్ధారణ చేసింది రెవెన్యూ డిపార్ట్మెంటే. సర్వే సెటిల్మెంట్ చేసింది ఎవరు? సర్వే సెటిల్మెంట్ చేసిన రెవెన్యూ యంత్రాంగమే. సరే, మరి సర్వే సెటిల్మెంట్ రికార్డే కదా ఈ రోజు కూడా భూమి హక్కుల నిరూపణకి ఫైనల్గా ఉపయోగపడుతున్నాయి. ఆంధ్రాలో ఆర్ఎస్ఆర్ కావచ్చు, లేదా తెలంగాణలో సేతువార్ కావచ్చు, సెటిల్మెంట్ రికార్డు ఇదే భూమి హక్కుల నిరూపణకి అంతిమ సాక్ష్యంగా పనికొస్తుంది. ఇప్పుడు ఉన్నంతలో ఉన్న అన్ని రెవెన్యూ రికార్డులో కొంచెం ఎక్కువ ఎవిడెన్సరీ వాల్యూ ఉన్న రికార్డు ఏదైనా ఉంది అంటే సెటిల్మెంట్ రికార్డు. అది ఎవరు తయారు చేశారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ తయారు చేసింది. 71లో ఆర్ఓఆర్ రికార్డు ఉన్న ఆ తర్వాత కీలకమైన రికార్డు ఏమైనా ఉంది అంటే ఆర్ఓఆర్ రికార్డు 1B రిజిస్టర్ ఏదైతే అది ఎవరు తయారు చేశారు? రెవెన్యూ యంత్రంగా తయారు చేసింది గ్రామ సభలు పెట్టి.
మరి అట్లాంటప్పుడు ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ యంత్రాంగంలో ఉన్న వాళ్ళ చేతికి ఇవ్వటం వల్ల అభ్యంతరం ఏముంటుంది? వాళ్ళు తప్పు చేస్తే సరి చేయడానికి అవకాశం ఉంది, లేదా ఇంకేమైనా జరిగితే దానికి మెకానిజం ఉన్నప్పుడు మనం ఒక శాఖని ట్రస్ట్ చేయకపోవడం అనేది కరెక్ట్ కాదని ఒకటి. రెండోది, లాయర్లు ఈ రోజున సివిల్ కోర్టులో వాదిస్తున్నారు, ఎక్కడైనా ప్రత్యేక కోర్టులున్నా ట్రిబ్యునల్ ఉన్నా. ఇంతకుముందు టెనెన్సీ ట్రిబ్యునల్ ఉండేది, సీలింగ్ ట్రిబ్యునల్ ఉండేది, ఎల్టీఆర్ కేసులు, ఇప్పటికి కూడా ట్రైబల్ ఏరియా కేసులలో సివిల్ కోర్టుకి అధికారాలు లేవు. ఎస్డీసీ ట్రైబల్ వెల్ఫేర్ దగ్గర కావచ్చు, లేకపోతే ఆర్డీఓ దగ్గరే కేసుల వాదన జరుగుతుంది. ఎక్కడెక్కడ షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయో సివిల్ జ్యూరిడిక్షన్ ఇప్పటికీ కూడా రెవెన్యూ అధికారుల చేతిలోనే ఉంది. లాయర్లు రెవెన్యూ కోర్టుకు పోయి వాదిస్తారు. అట్లాంటప్పుడు అదే లాయర్లు మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ అథారిటీ దగ్గర కేసులు వాదించవచ్చు. ఏం అభ్యంతరాలు ఉన్నాయి అనేది ఇంకో పక్కన వినపడుతున్న వాదన. మొత్తానికి ఈ చట్టం కనుక వస్తే భూమి రికార్డులలో, హక్కుల నిరూపణలో, భూ పరిపాలనలో పూర్తి సమూలమైన మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంది. సార్, మనం ప్రస్తుతం భూ హక్కుదారుల గురించి మాట్లాడుకున్నట్టు, ఇది భవిష్యత్తులో కనుక ఈ రైతులకు కానీ భూ హక్కుదారులకి దీని నుంచి టైటిల్ గ్యారెంటీ చట్టం ద్వారా ఎలాంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందా? ఒకవేళ వాళ్ళ దగ్గర అలర్ట్గా లేకపోతే కనుక. ఒక ఫారెన్ ప్రొఫెసర్ సియాటిల్లో వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో ఒక లా ప్రొఫెసరు చాలా కాలం క్రితం ఒక వ్యాసం రాశాడు. బహుశా టైటిల్ గ్యారెంటీ చట్టం రావటం వల్ల దుష్పరిణామాలు ఏముండొచ్చు అని రాసిన వ్యాసం నా దృష్టికి వచ్చింది అదొక్కటే. మిగతా వాళ్ళందరూ ఇది బాగుంటుంది, ఇదైతే ఈమెయిల్ జరుగుతుంది, ఆమెయిల్ జరుగుతుంది, ఈ కేసులు తగ్గుతాయి, ఇవే మాట్లాడుతున్నారు. కానీ ఇంకొక కోణంలో వచ్చిన ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అది. అందులో ఆయన ఒక 3-4 భయాలను వెలిపిస్తాడు. ఇట్లనే జరుగుతుందని అనట్లేడు, కానీ మనం సరైన జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే, ఆ జాగ్రత్తలు తీసుకోకుండా కనుక భారతదేశంలో ఇట్లాంటి చట్టాన్ని అమలు చేస్తే ఈ పలానా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వం ముందుగానే వీటికి సమాధానాలు వెతుక్కొని పెట్టుకోవాలి, వాటి కోసం చర్యలు తీసుకోవాలని అంటారు. ఆయన ఏమంటాడంటే, ఒక మాట చెప్పేది, ఇప్పటికి కూడా భారతదేశంలో వెనకబడితనం, నిరక్షరాస్యత, చట్టాల మీద అవగాహన లేకపోవడం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ చట్టం మీద అవగాహన లేకపోయినా, ఈ చట్టం వచ్చిన తర్వాత రికార్డు చూసుకోవాలనే ఆలోచన లేకపోతే ఆ మేరకు ఈ భయం ఉంటుంది. నేను కనుక నాకు భూమి ఉండి కూడా ఆ రిజిస్టర్ని చూడకుండా పోనేస్తే ఇబ్బంది అవుతుంది. ఇది ఒకటి. రెండో మాట ఆయన ఏమంటాడంటే, మీరు ఏ మంచి చట్టం తీసుకొచ్చినా మళ్ళీ ఇదే అధికార యంత్రాంగం ఇట్లనే చేస్తే కష్టమవుతుంది. ఈ చట్టాన్ని అమలు చేసే యంత్రాంగానికి ప్రత్యేకమైన తర్ఫీదు, వాళ్ళకి ఒక నైపుణ్యాన్ని పెంచాలి. వాళ్ళ కనుక మనం భిన్నంగా మనం తయారు చేయకపోతే మళ్ళీ పాత తప్పులే పునరావృతమయ్యే అవకాశాలు ఉంటాయనేది ఇంకొక మాట చెప్తాడు. మూడో మాట ఏమంటాడంటే, ఈ చట్టం రాకుండానే మనం ఈ ఫలితాలు సాధించాలి అంటే ఏమైనా అవకాశం ఉందో చూడండి అంటూనే, టైటిల్ గ్యారెంటీ రావడానికంటే ముందు క్లియర్ టైటిల్ సాధించాలి. అంటే రికార్డ్ అన్నీ క్లియర్గా చేసుకున్న తర్వాత అన్నీ బాగున్నాయి అనుకున్నాక గ్యారెంటీకి వెళ్ళాలి. కానీ క్లియర్ టైటిల్ లేకుండానే ఒకే స్టెప్ ముందుకు వెళ్ళిపోతే నష్టం జరగవచ్చు అంటాడు. ఇప్పుడు ఆ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఏపీలో జరుగుతున్న పరిణామాలు మనం ఆలోచిస్తే, ప్రభుత్వం ముందు క్లియర్ టైటిల్ వైపే ప్రయత్నం చేస్తుంది. క్లియర్ టైటిల్ వచ్చిన తర్వాతనే గ్యారెంటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆన్లైన్ రికార్డు ప్యూరిఫికేషన్ కావచ్చు, భూముల సర్వే చేయడం కావచ్చు చేస్తుంది. అంతవరకు అభినందించాలి. కానీ ఇంకొక 2 విషయాల్లో ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఒకటి, యంత్రాంగాన్ని మనం ఎట్లా సిద్ధం చేస్తున్నాం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా సిబ్బందికి మనం తర్ఫీదిస్తున్నామా, వాళ్ళని ఎట్లా మనం సన్నద్ధులు చేస్తున్నాం అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. రెండోది, నేను మాటికి చెప్పే అంశం, ప్రజల భాగస్వామ్యం, ప్రజలకు అవగాహన పెంపొందించకుండా కనుక మనం అగ్రెసివ్గా ముందుకెళ్తే కింద స్థాయిలో ఉన్న పేద వర్గాలు, చిన్న సన్నకారు రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావటానికి, అమలు చేయడానికి ఎంతైతే వేగంగా సమర్థవంతంగా పనిచేస్తుందో అంతే వేగంగా, అంతే సమర్థవంతంగా ఈ చట్టాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పడానికి, పేద ప్రజలకు అవసరమైనప్పుడు తగిన న్యాయ సహాయం అందించే వ్యవస్థను రూపొందించడానికి కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రైతులు భూ హక్కుదారులకు సంబంధించి కొన్ని సమస్యలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 సంవత్సరాల గడువు కంటే వాళ్ళు చూసుకోకుండా, దాని గురించి అవగాహన లేకుండా తప్పులు జరిగే అవకాశం ఉంది సమాచారంలో. సో అట్లాంటి సమయంలో మళ్ళీ తిరిగి ఏదైనా మార్చుకునే అవకాశం ఉంటుంది ఈ చట్టంలో. కాల పరిమితి లోపల ఎంట్రీ జరుగుతున్నప్పుడే రకరకాల మార్గాల్లో ప్రజల ముందు ఉంచుతారు రిజిస్టర్. అదేమి సీక్రెట్గా కాగితాల మీద రాసే రికార్డు కాదు, కంప్యూటర్లో రాసే రికార్డు. కంప్యూటర్ ఎప్పుడైనా ఎవరైనా చూసుకునే అవకాశం ఉన్న రికార్డు కాబట్టి ప్రజలు చూసుకునేలాగా అవేర్నెస్ పెంచాలి. ఒకవేళ 2 ఏళ్ళు కూడా వాళ్ళు చూసుకోలేదు, మోసం జరిగింది కనుక ఉంటే, ఫ్రాడ్ జరిగితే ఎప్పుడు చెల్లుబాటు కాదు కదా. ఫ్రాడ్ జరిగితే ఎప్పుడైనా సరే కోర్టుకు పోయి ఈ రిజిస్టర్ రాసింది కరెక్టే, కానీ ఒక పలానా ఫ్రాడ్ చేయటం వలన మోసం చేసి ఇట్లా జరిగింది కాబట్టి దాన్ని కొట్టేయమంటే అప్పటికి అవకాశం ఉంటుంది. ఒక మంచి పని ఏం జరుగుతుందంటే, ఫ్రాడ్ జరిగి నిజమైన భూ యజమానికి నష్టం జరిగితే కనుక నష్టపరిహారం తెచ్చుకోవడానికి దీంట్లో అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత నిరసనల నేపథ్యంలో భవిష్యత్తులో అంటే ఆ చట్టానికి సంబంధించి అమలు ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ ప్రభుత్వం కనుక దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే ఏ విధంగా అవగాహన కల్పించాలి, వీరే విధంగా అవగాహన చేసుకుంటే బాగుంటుంది మీ ఉద్దేశం?
నల్ల చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలి, చట్టాన్ని అమలే చేయొద్దు అనేది సరైన వాదన కాదు నా దృష్టిలో. ఎందుకంటే అందరికీ మేలు చేసే ఒక అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉద్దేశించిన చట్టం. కానీ నేను ఇంతకుముందు అన్నట్టుగానే ఆ చట్టాన్ని ఆ అంతిమ లక్ష్యం చేరుకోవటంలో ఏవైతే నియమాలు ఉన్నాయో వాటిలో అభ్యంతరాలు ఉంటే అందరూ మాట్లాడుకోవాలి. ఇప్పుడు సివిల్ కోర్టు పాత్ర కావచ్చు, 2 ఏళ్ల కాల పరిమితి కావచ్చు, లేదా ఇంకేమైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం వీళ్ళ ఆలోచనలు కూడా తీసుకోవాలి. దీని మీద కన్సల్టేషన్ జరగాలి. ప్రభుత్వానికి వచ్చిన సూచనలు అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని, ఇంకా నియమాలు ఎట్లాగూ రాలేదు కాబట్టి ఈ నియమాలు రూపొందించేటప్పుడే ఈ అప్రెన్షన్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాటికి సమాధానంగా మెరుగైన రూల్స్ ప్రభుత్వం రూపొందించుకోవాలి. ఒకటి, నేను మాటికి అన్నట్టుగా ఒక భారీ అవేర్నెస్ క్యాంపెయిన్ మాత్రం ప్రభుత్వం చేయాలి. మునుపు ఏదైతే చట్టాలని పేదవాళ్లకు చుట్టంగా చేసే పారాలీగల్ వ్యవస్థ ఉందో దానికి మళ్ళొకసారి ప్రాణప్రతిష్ఠ చేసి ఊళ్ళో పేదవాడికి ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళ వెంట వీళ్ళు ఉంటారు, ఉచితంగా సహాయం చేస్తారనే ఒక మెసేజ్ కనుక పోతే ఈ 3 పనులు, రూల్స్ తయారు చేసేటప్పుడు అందరి వాదన విని మంచి రూల్స్ తయారు చేసుకోవటము, అవేర్నెస్ క్యాంపెయిన్ చేయటము, ఒక లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్ రూపొందించుకున్నట్లయితే చట్టాన్ని మనం సమర్థవంతంగా అమలు చేసుకోవడానికి అవకాశం. ఎందుకంటే దీనివల్ల ఒక ఫ్రెండ్లీ నేచర్తో రైతులకి తొందరగా సమాచారం వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు చెప్పినట్టు జరిగితే కనుక ఈ చట్టాన్ని ఈ స్థాయికి తీసుకురావటానికే 150 ఏళ్ళు పట్టింది. మన ఎప్పుడు రిజిస్ట్రేషన్ చట్టం రూపొందించుకున్నప్పుడు మొదలైన చర్చ, ROR చట్టం వచ్చినప్పుడు మొదలైంది. మరీ ముఖ్యంగా 1989లో మొట్టమొదటిసారి ఈ టైటిల్ గ్యారెంటీ రావాలి అని ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన నివేదికతో మొదలయ్యి 30-40 ఏళ్ళ తర్వాత ఇక్కడ చేరుకున్నాం. దాదాపుగా 34 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఒక రాష్ట్రం ఆ చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించి అమలు చేసినట్టుగా నోటిఫై చేసింది. కాబట్టి ఈ 30 ఏళ్ళలో జరిగిన కృషి మళ్ళీ బూడిదలో పోసిన పన్నీరు కావద్దు. మొట్టమొదటిసారి మనం రివర్స్లో పోవద్దు. సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకోవాలి, కానీ పూర్తిగా చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం జరిగితే కనుక, అది కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్లో నష్టం జరుగుతుంది. దీని పరిణామం వల్ల మిగతా రాష్ట్రాలు కూడా వెనక్కిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కలిసి సమస్యకి పరిష్కారం వెతుక్కొని ఈ చట్టం అంతిమ లక్ష్యాన్ని సాధించడంలో అందరూ కలిసి కృషి చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ కొత్త చట్టానికి సంబంధించి విమర్శలు ఏర్పడుతున్న అంశాలకు సంబంధించి చాలా బాగా వివరంగా చెప్పారు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.